కదా అని చెప్పి భరాయించాను. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, నాకు ఇప్పుడే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేవారు. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారలా కోటరీ నాకు నచ్చలేదు. చాలా దాదాపు 3 years నుంచి కూడా కొన్ని విషయాల్లో విభేదిస్తూ రావటం జరిగింది. నేను రాజశేఖర్ గారి వల్ల రాజకీయాలకు వచ్చాను. ఆయన భిక్షతోటే నేను మంత్రి అయ్యాను. అన్నీ కూడా ఆయన ఇది కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఓర్చుకున్నాను. ఇంకా ఓర్పు కూడా టైం దాటిపోయింది. అందువల్ల